నమస్కారం. ఎందరో మహానుభావులు అందరికీ వాణి రామానుజం ఛానల్కి పునఃస్వాగతం. నేను ఈరోజు త్యాగరాజస్వామి వారి ఎందరో మహానుభావులు అనే పంచరత్న కీర్తనలో 4, 5, 6, 7 చరణాలని పాడబోతున్నాను. 4వ చరణంలో పరమ భక్తాగ్రేశ్వరుల అన్వేషణ లక్ష్యం, వారి ప్రవర్తన గురించి త్యాగరాజస్వామి వారు ఈ విధంగా తెలుపుతున్నారు. పరమ పావనుడు, శ్రేష్ఠులందరికంటే శ్రేష్ఠుడైన పరమాత్మని అన్వేషించడమే లక్ష్యంగా స్వచ్ఛమైన మార్గాన్ని అనుసరిస్తూ దైవ సంకీర్తన చేస్తూ స్వరలయాది రాగముల గురించి మృదువుగా ఎన్నో విషయాలు తెలియజేసేవారెందరో మహానుభావులు. 5వ చరణం తెలిపేది ఏమిటంటే, భక్తుల కంఠాభరణాలు ఎలా ఉంటాయో తెలుపుతున్నారు త్యాగరాజస్వామి వారు. హరిగుణ సంకీర్తనలు అనే మణిమయహారాలు నిత్యం వారి కంఠాన శోభిల్లు భక్తకోటులు తెలివి చెలిమి కరుణ కలిగి జనులందరినీ ప్రేమభావంతో రక్షించేవారు ఎందరో మహానుభావులు. 6వ చరణం తెలిపేది ఏమిటంటే, ఎంతోమంది భక్తుల భక్తిభావం ఎంత గాఢంగా ఉంటుందో తెలుపుతున్నారు. హుందాగా టీవీగా ప్రవర్తించు సరసుడైన భగవంతుని ఎల్లప్పుడూ తమ మనోనేత్రాలతో చూస్తూ పులకరించిన మీనుగలవారే ఆనంద సముద్రంలో మునిగిపోగల కీర్తి గలవారెందరో మహానుభావులు. 7వ చరణం తెలిపేది ఏమిటంటే, ఎందరో మహాత్ముల గురించి పేరు పేరున తలుచుకుని మనకు పరిచయం ఈ విధంగా చేస్తున్నారు. పరమ భాగవతోత్తములైన మునివరులు, సనకస నందనాదులు, సురులు, కింపురుషులు, కసిప, సుఖ, నారద, తుంబ్రులు, భూసురులు, పరమ పావనులు, ఘనకీర్తి గలవారు, శాశ్వతమైన యశోధనులు, పరమాత్మని ప్రేమను ఎల్లప్పుడూ అనుభవించేవారు మాత్రమే కాక ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనాలు అని తెలుపుకుంటున్నారు త్యాగరాజస్వామి వారు. మరి ఆ కీర్తన మరలా ఆలపించేదా? ఎందరో మహానుభావులు అందరికీ వందనం, ఎందరో మహానుభావులు పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజమా గముతో పాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియు వారెందరో మహానుభావులు. హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోవారెందరో మహానుభావులు. హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల చూచును పులక శరీరులయ్యానంద పయోధిని మాత్నులై ముదంబునను యసముగలవారెందరో మహానుభావులు.
పరమ భాగవతమౌ నివరససి విభాకర సనక సనందనా దిగీస సురకిం పురుష కనక కసిపు సుత నారద తుంబురు పవన సోను బాల చంద్రధర సుఖ సరోజ భవ భూసురవరును పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మళ్ళీ మరోసారి కలుద్దామా.